లోక్సభలో రాహుల్ గాంధీ బీజేపీకి వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యలు దుమారం రేపిన విషయం తెలిసిందే. అయితే మితవాద గ్రూపులు దాడి చేసే అవకాశం ఉండడంతో నిఘా వర్గాల సమాచారం మేరకు కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ నివాసం వద్ద ఢిల్లీ పోలీసులు హై సెక్యూరిటీ నియమించాయి. స్థానిక పోలీసులతో పాటు ఒక ప్లాటూన్ పారామిలిటరీ బలగాలను ఆయన నివాసం చుట్టూ మోహరించారు. రాహుల్ నివాసం చుట్టూ 24 గంటలు అప్రమత్తంగా ఉండాలని స్థానిక పోలీసులకు సూచించారు. జెడ్+ భద్రత కలిగిన రాహుల్ కు సిఆర్పీఎఫ్ బృందాలు భద్రత కల్పిస్తున్నాయి. బీజేపీని ఉద్దేశించి రాహుల్ చేసిన వ్యాఖ్యలకు వ్యతిరేకంగా పార్టీ శ్రేణులు ఆందోళన చేసిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వైపు వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. లోక్సభలో రాహుల్ గాంధీ బీజేపీకి వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యలు దుమారం రేపిన విషయం తెలిసిందే. అయితే మితవాద గ్రూపులు దాడి చేసే అవకాశం ఉండడంతో నిఘా వర్గాల సమాచారం మేరకు కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ నివాసం వద్ద ఢిల్లీ పోలీసులు హై సెక్యూరిటీ నియమించాయి. స్థానిక పోలీసులతో పాటు ఒక ప్లాటూన్ పారామిలిటరీ బలగాలను ఆయన నివాసం చుట్టూ మోహరించారు. రాహుల్ నివాసం చుట్టూ 24 గంటలు అప్రమత్తంగా ఉండాలని స్థానిక పోలీసులకు సూచించారు. జెడ్+ భద్రత కలిగిన రాహుల్ కు సిఆర్పీఎఫ్ బృందాలు భద్రత కల్పిస్తున్నాయి. బీజేపీని ఉద్దేశించి రాహుల్ చేసిన వ్యాఖ్యలకు వ్యతిరేకంగా పార్టీ శ్రేణులు ఆందోళన చేసిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వైపు వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు వారిని అడ్డుకున్నారు.